మీ ఆఫీస్లో వాసంతి విశేషాలేంటండి? ఆమె పేరు చెప్పినందుకేగా ఓ పెద్ద రసరంబోలా చేసినావు. మళ్ళీ వాసంతి ఎట్లుంది అంట. మావయ్య చెప్పాలడు, ఇప్పుడు విందా బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేపిద్దాం అనుకుంటున్నావు? దాన్ని బీటెక్ చేయించుడే ఎక్కువ, ఇంకేముంటది పెళ్ళే. పెళ్ళేంటి మావయ్య, ఇప్పుడే కదా బీటెక్ అయింది, అప్పుడే పెళ్ళేంటి? అల్లుడు అది పాస్ అయింది ఇప్పుడే, పాస్ అవుట్ అయింది ఎప్పుడో. ఊరుకోండి, ఎప్పుడు కన్నకూతురు మీ జోకులు వేస్తూ ఉంటారు. నేనాడ మజాక్ చేసింది. దాంతోపాటు బీటెక్ చేసిన వాళ్ళందరికీ పెళ్లిలై బుడబుడు పొరగాలు ఉన్నారు, కొంతమంది అయితే ఉద్యోగం కూడా చేస్తుండ్రు. అదే కదా నేను కూడా చెప్పేది, మన బృందాకు కూడా జాబ్ చేయిద్దాం మావయ్య. బృందా జాబు. అల్లుడు ర్యాపిడో వాడి పిన్ నెంబర్ అడిగితే అది నా ఏటీఎం పిన్ నెంబర్ చెప్పింది. అసలు దరిది మాకు దాన్ని ఉద్యోగం చెప్పించడు, సరిపోయింది. అలా కాదు మావయ్య, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు జాబ్ చేసి సరి సమానంగా సంపాదించుకుంటున్నారు. అల్లుడు అది ఉద్యోగం చేసి పైసలు సంపాదించక్కర్లే, ఉన్న బోర్డు ఉంటే చాలు.